అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను జాషువా గారి గబ్బిలం కావ్యంలోని 31 నుండి 40 పద్యాలను మీకు వివరించబోతున్నాను. మృగపక్షిత్వ విచిత్ర ధర్మములు భూర్తింతాల్చియున్నట్టి నీ మొగముం చూడదు లోకమట్టి శకునంబుల్ ప్రాత పట్టింపులుందగవి పేదకు రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాంతంబులో దిగులుం పాపి పినాకపానికొక సందేశంబు అందింతువా. ఓ గబ్బిలమా, ఈ జగత్తులో జంతుపక్షి ధర్మాలు రెండును కలగలిసి ఉన్నట్టి విచిత్రమైన లక్షణాలు గల రూపమును ధరించి ఉన్నటువంటి నీ ముఖాన్ని చూడటానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఈ కటిక పేదవాడినైన నాకు శకునాల వంటి పాతకాలపు నమ్మకాలు ఉండకూడదు. కానీ నా హృదయములోని విచారాన్ని పోగొట్టి త్రిశూలధారి అయిన ఆ పరమశివునికి ఒక సందేశమును అందించగలవా? ధర్మమునకున్ పిరిగితనమెన్నడును లేదు, సత్యవాక్యమునకున్ చావు లేదు. వెరవనేల నీకు విశ్వనాథుని మ్రోలా సృష్టికర్త తాను సృష్టివీవు. ధర్మమునకు పిరికితనము ఎప్పుడు కూడా లేదు, సత్యమైన పలుకుకు మరణము లేదు. ఆ శివుని దగ్గర నీవు భయపడటం ఎందులకు? ఆయన సృష్టికర్త, నీవు ఆయనచే సృష్టించబడిన దానవు కదమ్మా. నరునకుంచేరరాని సదనంబున వాసము చేయు ఈశ్వరేశ్వరునకు నా నమస్కృతులు పాయనమిమ్మొక వేళన్ కారణాంతరముల వెండి పర్వతము నండి వసించుచునున్నన్ పక్షి సుందరి ఒక పూట యానమకదా ఇది నీకున్ పరోపకారిణి. పరులకు మేలును చేసే ఓ గబ్బిలమా, మానవుడు వెళ్ళలేని ప్రవేశించలేని నివాస గృహంలో నివసిస్తున్న ఆ దేవదేవునికి నా నమస్కారములు కానుకగా ఇవ్వుము. ఒకవేళ వేరే ఇతర అవాంతరాల వలన అయినా ఆ వెండి పర్వతం పైన నివసిస్తూ ఉన్న నీకది ఒక పూట ప్రయాణమే కదా. ఓ పక్షి సుందరి, నీవు పరులకు ఉపకారమునర్చుదానవు. గౌరీనాదుండు కాశికించనెడు మార్గం బంధు రామేఘ పుంచారన్ చుక్కల తోట దాటుకొని మింటన్నీకున్ కన్పట్టు దారిం పొమ్మొక వేలం చూచెదవు భూతస్వామిని. నీకున్ చత్వారం బేర్పడి దారింత పెదవు కాదా బానుండే తెంచినన్. శివుడు ఆ కాశీక్షేత్రానికి వెళ్ళే మార్గంలో మబ్బుల చారతో చుక్కలుండే తోటను దాటుకొని ఆకాశంలో నీకు కనపడు ఆ మార్గం గుండా వెళ్ళినచో ఆ శివుడిని చూచెదవు. ఒకవేళ ఆ సూర్యుడే వచ్చినట్లయితే నీకు చత్వారము వచ్చి కనిపించక త్రోవ తప్పుతావు కదా. ఛత్రముల వంటి నీలి పక్షములు విచి నీ
నీవు బ్రహ్మాండమునన్ పయనించు వేళన్ చిత్తజల్లుల ముమ్మాయి ముత్యములు జలధర స్వామిని మీదన్ చల్లన్ కలండు. ఓ గబ్బిలమా, గొడుగుల వంటి నీ రెక్కలు విప్పుకొని ఆ అనంతాకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘుడు చిత్తటి అయిన జల్లుల ముత్యాలను నీ మీదను చల్లుతాడు. మొలక సంధ్యారాగముడన్ కెంపులెగజిమ్మున్ చరమాచలంబునన్ చరణమోదీ సెలయేటి నీట ఈతలు కొట్టి విహరించు మరుదంకురముల సన్మానమంది కొండ కొమ్ముల ఎదుర్కొని తుత్తునియలైనా తోయదమ్ముల మీదన్ తురంగలించి కలహంస పొదిగి పిల్లలు సేయు మిన్నేటి జాంగలంబుల మీద సంచరించి చిలుక ఎంగిలింపన్ చిటిలి తేనియలూరు స్వాదు ఫలములమి ఆరగించి కొన్ని నాళ్ళ పాటు కుటిల సంసారంబు దిగులు మరచిరమ్ము కగవదూటి. అప్పుడే మొలిచాయేమో అన్నట్లు సాయంత్రపు ఎర్రనైన కాంతులు విరజిమ్మే పడమటి కొండలో అనగా పశ్చిమంలో కాలు పెట్టి అక్కడ ఉన్న సెలయేర్లలో ఈతలు కొట్టి విహరించేటటువంటి చల్లని పిల్లగాలుల గౌరవాన్ని పొంది ఎత్తైన ఆ కొండ కోనలను ఎదుర్కొని చెల్లాచెదురైన ఆ మబ్బులలో ప్రవేశించి కలహంసలు పొదిగి పిల్లలు చేయు ఆకాశగంగలో మెరకలనైన నేలల మీద తిరిగి అనగా అక్కడి ఇసుక తిన్నెలపైన సంచరించి చిలుకలు ఎంగిలి చేయగా చిట్లిపోయి తేనెలూరిన తీయగా ఉన్నటువంటి రుచికరములైన పండ్లను చక్కగా తిని కొన్ని రోజుల పాటు మాయా అనేది సంసారం గూర్చి ఆలోచించడం మానివేసి దిగులు చెందడం మాని ఓ గబ్బిలమా తిరిగిరా. సాత్వికాహారిణీ తపశ్చర్య కథనా నీ బదంబున జాలి వెన్నెల రహించు నాదు కన్నీటి కథ సమన్వయము చేయా ఆర్త హృదయంబున్ కూడన్ కొంతవసరంబు. సాత్వికమైన ఆహారం తిని తపస్సును చేయడం వలన నీ హృదయం కరుణామయం. నా యొక్క కన్నీటిదైన దీనమైన కథ వినడానికి దయతో కూడిన మనస్సు కూడా కావాలి కదమ్మా. బిడ్డలన్ కనిపాలిచ్చెడు దొడ్డతనంబున్న పుల్గు దొరసానివి నా కడ్డుపడ దిగిన వేలుపు గిడ్డివి నా మనవి ఆలకించదవు కదా. ఓ గబ్బిలమా, పిల్లలకు జన్మను ఇచ్చి పాలను ఇచ్చేటటువంటి గొప్ప లక్షణం కల పక్షివి, నన్ను రక్షించుటకు దిగినట్టి కామధేనువు నీవు నా మనవి వింటావు కదా. నీ ఔదార్య గుణంబు మెచ్చెదరు సందేహంబు లేకుండగా ఆయుష్మంతులు నీ కుమారులు మగండంగీకృతిం చూపి నీవాయత్తైన నగంబు కొమ్మల విహాయస్కేసు ఆవాసమం
దూయేలూగి కృతార్థురాలవై రమ్మో పుల్గు పుణ్యాంగన. ఓ గబ్బిలమా, నీ ఉదారమైన మనస్సు తెలిసిన చిరంజీవులైన నీ బిడ్డలు నీ భర్తయును అంగీకరించి నిన్ను మెచ్చుకొనెదరు. నీవు ఆ ఎంతో ఎత్తుగల ఆ కొండల అంచున ఉన్నటువంటి ఆ పరమశివుడి గృహంలో ఊయలలూగి కృతార్థురాలవై తిరిగిరా. పక్షి సుందరిని చిన్ని కుక్షి నిండా ఎన్ని నీరంబున్ పలహారమున్నంచాలు, ఎన్ని దేశాలు తిరిగిన ఏమి నీకు, నీవు నావలెన్ పుట్టుబానిసవు కావు. ఓ పక్షి సుందరి, నీ చిన్నిదైన కడుపునకు కొంత నీటిని త్రాగిన చాలును, ఎన్ని దేశాలైనా తిరిగి మరలా రాగలవు. నీవు నావలే పుట్టుకతోనే బానిసవు కాదు కదా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.